In last class, we are discussing encapsulation. Encapsulation is a one of the feature of object-oriented programming, right? Here, encapsulation means the process of combining data members and member functions into a single unit is nothing but a encapsulation. So, the best example of encapsulation is a class. Here, the class contains both data members and member functions. Here, we can take one example here. ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు క్యాప్సుల్ అందరికీ తెలుసు ఆ క్యాప్సుల్లోని డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయి అంటే మోర్ దాన్ వన్ డిసీజ్ కి ఒకే క్యాప్సుల్ ఇస్తూ ఉంటారు దాంట్లోని మోర్ దాన్ వన్ డిసీజెస్ కి మెడిసిన్ అంతా కలిపి ఒక దాంట్లో ఇన్సర్ట్ చేస్తారు ఇక మీకు ఒక ఎగ్జాంపుల్ చూడండి మీకు అందరికి కోల్డ్ యాక్ట్ తెలిసి ఉంటుంది దాంట్లో చిన్న చిన్న బాల్స్ లాగా ఉంటాయి డిఫరెంట్ కలర్స్ ఉంటాయి అంటే రెండు మూడిట్లు కలిపి ఆ రెండిట్లు కలిపి ఆ అన్నిటిని కలిపి ఒకే క్యాప్సూల్ కింద ఇన్సర్ట్ చేస్తారు ఇలాగా సో ఈ క్యాప్సూల్లో ఏముంటాయంటే మనం తీసుకుని మనకి ఎన్క్యాప్సులేషన్ ప్రకారం వేరియబుల్స్ మెథడ్స్ ఈ రెండిటిని కలిపి ఒకే యూనిట్ కింద రాసుకుంటాం దాన్ని ఎన్క్యాప్సులేషన్ అంటారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి క్లాస్ అంటే ఏంటో తెలియాలి మీకు క్లాస్ అంటే ఏంటో తెలిస్తే అప్పుడు తెలుస్తుంది సో ఈ క్లాస్ ఎలా రాసుకోవాలి అనేది మీకు చూపిస్తున్నాను చూడండి సో సింటాక్స్ ఆఫ్ క్లాస్ నేమ్ ఈ క్లాస్ లో స్మాల్ లెటర్ ఉంటుంది క్యాపిటల్ లెటర్ ఉండదు నెక్స్ట్ ఇక్కడ క్లాస్ నేమ్ లోని ఫస్ట్ లెటర్ ఏదైతే ఉందో అది మాత్రం క్యాపిటల్ లెటర్ అయి ఉండాలి రిమైనింగ్ అన్ని స్మాల్ లెటర్స్ అయి ఉండాలి ఏదైతే క్లాస్ నేమ్ తీసుకున్నామో ఇక్కడ క్లాస్ నేమ్ ఏదైనా తీసుకోండి ఇలాగే ఎందుకు రాశారు అలా ఎందుకు రాశారు ఎవరు అడగరు ఈ క్లాస్ నేమ్ ఏదైనా తీసుకోవచ్చు ఈ క్లాస్ నేమ్ లోని ఫస్ట్ లెటర్ మాత్రం కంపల్సరీ క్యాపిటల్ లెటర్ అయి ఉండాలి రిమైనింగ్ అన్ని స్మాల్ లెటర్స్ అయి ఉండాలి నెక్స్ట్ ఈ క్లాస్ లో ఏమేమి ఉంటాయి డేటా మెంబర్స్ ఉంటాయి మెంబర్ ఫంక్షన్స్ ఉంటాయి అసలు డేటా మెంబర్ అంటే ఏంటి మెంబర్ ఫంక్షన్ అంటే ఏంటి సో డేటా మెంబర్ అంటే ఏమీ లేదు వేరియబుల్స్ డిక్లరేషన్ చేస్తాం మనం సో ఈ వేరియబుల్ డిక్లరేషన్స్ ని డేటా మెంబర్స్ అంటాం int a is equal to 10 b is equal to 20 c is equal to 30 అలా మనం ఏవైతే డిక్లరేషన్స్ చేస్తామో అన్ని డిక్లరేషన్స్ అన్నిటిని కలిపి డేటా మెంబర్స్ అంటారు సో మెంబర్ ఫంక్షన్స్ అంటే ఏంటి మెథడ్స్ ఫంక్షన్స్ ఏవైతే ఫంక్షన్స్ వాడతామో మనం తీసుకున్న ప్రోగ్రామ్ లోని ఫంక్షన్స్ ఏవైతే వాడతామో ఆ ఫంక్షన్స్ అన్నిటిని కలిపి మెంబర్ ఫంక్షన్స్ అంటాం ఈ మెంబర్ ఫంక్షన్స్ ని ఈ డేటా మెంబర్స్ ని అన్నిటిని కలిపి ఏమని పిలుస్తామంటే క్లాస్ అంటాం సో ఈ డేటా మెంబర్స్ మెంబర్ ఫంక్షన్స్ ఒకే యూనిట్ లో రాస్తున్నాం కాబట్టి దీన్ని ఎన్క్యాప్సులేషన్ అని పిలుస్తాం అర్థమైందండి సో మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి C++ ప్రోగ్రామ్ టు ఎక్స్ప్లెయిన్ ఎన్క్యాప్సులేషన్ ఇది మనం సి ప్రోగ్రామింగ్ లో అయితే ఏం చేస్తాం మ్యాష్ ఇన్క్లూడ్ stdio.h అని రాసుకుంటాం మ్యాష్ ఇన్క్లూడ్ stdio.h అని రాసుకుంటాము బట్ మనకి C++ ప్రోగ్రామింగ్ లోని మనం ఏం చేస్తామంటే iostream.h అంటాం అంటే stdio.h అంటే అర్థం ఏంటి ఇన్పుట్ అవుట్ స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్ డేటా ఫైల్స్ ఇక్కడ iostream అంటే ఇన్పుట్ అవుట్పుట్ స్ట్రీమ్స్ మన దీంట్లోని ఆబ్జెక్ట్స్ కింద తీసుకుంటాం కాబట్టి దాంట్లో ఏమంటాం అంటే స్ట్రీమ్ అంటాం అర్థమైందండి ఓకే నెక్స్ట్ క్లాస్ ఎన్క్యాప్సులేషన్ ఈ క్లాస్ అన్ని స్మాల్ లెటర్లే రాయాలి ఎన్క్యాప్సులేషన్ లోని ఇది ఎన్క్యాప్సులేషన్ అనేది ఏంటి అంటే క్లాస్ నేమ్ ఈ క్లాస్ నేమ్ లోని ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ అయి ఉండాలి రిమైనింగ్ అన్ని స్మాల్ లెటర్స్ అయి ఉండాలి అర్థమైందమ్మా నెక్స్ట్ కర్లీ బ్రేసెస్ ఇంట్ ఎక్స్ ఇక్కడ ఇంట్ ఎక్స్ అనేది ఏమవుతుందంటే డేటా మెంబర్ అవుతుంది హియర్ ఇంట్ ఎక్స్ ఇస్ ఏ డేటా మెంబర్ నెక్స్ట్ వైడ్ సెట్ ఆఫ్ ఇంట్ ఏ సో ఈ ఇంట్ ఏ పక్కన ఇది ఆర్గ్యుమెంట్ అంటే దాని గురించి తర్వాత చెప్తాం వైడ్ సెట్ ఆఫ్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తాం కదా దీన్ని అంటే వైడ్ సెట్ ఆఫ్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ కర్లీ బ్రేసెస్ ఓపెన్ కర్లీ బ్రేసెస్ క్లోజ్ మొత్తం ఈ సెట్ అంతటిని కలిపి మెంబర్ ఫంక్షన్ అండి అర్థమవుతుందండి మెంబర్ ఫంక్షన్ ఆర్ మెంబర్ డేటా మెంబరు మెంబర్ డేటా అర్థమవుతుందండి సో ఈ డేటా మెంబర్ అంటే ఏంటి వేరియబుల్ డిక్లరేషన్ డేటా మెంబర్ అంటారు మెంబర్ ఫంక్షన్ అంటే ఏంటి ఈ మెథడ్స్ అన్నిటిని కూడా మెంబర్ ఫంక్షన్స్ అంటారు రైట్ సో డేటా మెంబర్ అండ్ మెంబర్ ఫంక్షన్స్ ఈ రెండింటిని కలిపి ఒకే యూనిట్ లో రాస్తున్నాం కాబట్టి అర్థం కాలేదు
సో ఇక్కడ డేటా మెంబర్ ఫంక్షన్. సో ఇక్కడ ఈ కర్లీ బ్రేసెస్ క్లోజ్ చేయాలి. ఇది కింద ఇంకొక స్లైడ్ లో ఉంది, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అప్పుడు క్లోజ్ చేద్దాం. సో డేటా మెంబర్ ఫంక్షన్ ఈ రెండింటిని కలిపి ఒకే క్లాస్ లో రాసాం కాబట్టి దీన్ని ఏమంటామంటే క్లాస్ అంటే ఎన్క్యాప్సులేషన్ అని పిలవచ్చు. రైట్. నెక్స్ట్ చూడండి, దీంట్లో ఇంకో మెంబర్ ఫంక్షన్ రాసాం. అక్కడ ఏం రాసాం? ఇక్కడ వైడ్ సెట్ అని రాసాం, ఇక్కడ వైడ్ సెట్ అని రాసాం, ఇక్కడ ఇంటి గెట్ అని రాసాం. సో రెండు మెంబర్ ఫంక్షన్స్ ఉన్నాయి దీంట్లో. రైట్. ఇంటి గెట్ కర్లీ బ్రేసెస్ ఓపెన్, రిటర్న్ ఎక్స్ కర్లీ బ్రేసెస్ క్లోజ్, కర్లీ బ్రేసెస్ క్లోజ్. సో C++ లో కంపల్సరీ సెమికోలన్ పెట్టాలి. అంటే దీంట్లోని ఒక డేటా మెంబరు, రెండు మెంబర్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఒక డేటా మెంబర్ ఏంటి? ఇంటి ఎక్స్. అర్థమవుతుందండి? ఈ ఎన్క్యాప్సులేషన్ ఎగ్జాంపుల్ లోని ఒక డేటా మెంబర్ ఉంది, అది ఏంటి అంటే ఇంటి ఎక్స్. రెండు మెంబర్ ఫంక్షన్స్ రెండు ఉన్నాయి. ఏంటి? వైడ్ సెట్ ఒకటి, ఇంటి గెట్ ఒకటి. ఇక్కడ వైడ్ సెట్ ఉంది, ఇక్కడ ఇంటి గెట్ ఉంది. సో ఇక్కడ మెయిన్ క్లాస్ ఎన్క్యాప్సులేషన్ క్లాస్ క్లోజ్ చేసాం. అర్థమవుతుందండి? సో దీంట్లో సింగిల్ డేటా మెంబర్ దట్ ఈస్ ఇంట్ ఎక్స్ అండ్ టూ మెంబర్ ఫంక్షన్ దట్ ఈస్ వైడ్ సెట్ అండ్ ఇంట్ గెట్. దీస్ టూ ఆర్ ద మెంబర్ ఫంక్షన్స్. అర్థమైందండి అందరికి? సో ఒక క్లాస్ ని మనం డిఫైన్ చేయాలి అని అంటే, ఒక క్లాస్ ని మనం డిక్లేర్ చేయాలి అని అంటే, లేదంటే ఒక ఎన్క్యాప్సులేషన్ మనం రాసుకోవాలి అని అంటే డేటా మెంబర్స్ కావాలి, అలాగే మెంబర్ ఫంక్షన్స్ కూడా కావాలి. సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ మనం తీసుకునే ఈ ఎగ్జాంపుల్ లోని డేటా మెంబర్ ఏంటి? ఇంటి ఎక్స్ ఇస్ ఏ డేటా మెంబర్. మెంబర్ ఫంక్షన్స్ ఏంటి? వైడ్ సెట్ ఒకటి, అంటే మెథడ్స్ అన్నమాట. వైడ్ సెట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఇది ఒకటి. నెక్స్ట్ ఇంటి గెట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్, ఈ రెండు మెంబర్ ఫంక్షన్స్ అవుతాయి. సో ఇక్కడ క్లాస్ క్లోజ్ అవుతుంది. అర్థమవుతుందండి? నెక్స్ట్ ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం ఎలాగో కూడా ఒకసారి తెలుసుకుందాం. అర్థమవుతుందండి? ఎందుకనంటే ప్రతిసారి ఆబ్జెక్ట్ అన్న ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలని చెప్తున్నాం. సో ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి, ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుని తర్వాత నెక్స్ట్ యూనిట్ లో మనకి ఆబ్జెక్ట్ అంటే ఏంటి, క్లాస్ అంటే ఏంటి అప్పుడు వస్తుంది, అప్పుడు ఫుల్ డీటెయిల్ గా నేర్చుకుందాం. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఆబ్జెక్ట్ ఎక్కడ క్రియేట్ చేయాలంటే మెయిన్ ఫంక్షన్ లో మాత్రం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. అర్థమైందమ్మా అందరికీ? ఆబ్జెక్ట్ ఎక్కడ క్రియేట్ చేయాలి? మెయిన్ ఫంక్షన్ లో మాత్రమే క్రియేట్ చేయాలి. సో ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసేటప్పుడు మెయిన్ ఫంక్షన్ లో క్రియేట్ చేయాలి. అక్కడ క్రియేట్ చేసేటప్పుడు మనం ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటి అని అంటే, క్లాస్ నేమ్ ఏదైతే తీసుకున్నామో, అంటే మనం ఇందాక ఈ క్లాస్ నేమ్ ఏం తీసుకున్నాం? ఇక్కడ ఎన్క్యాప్సులేషన్ అని తీసుకున్నాం. సో క్లాస్ నేమ్ ఎన్క్యాప్సులేషన్. సో ఈ ఎన్క్యాప్సులేషన్ కి క్లాస్ కి ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకోవాలి. అర్థమవుతుందండి? ఈ ఎన్క్యాప్సులేషన్ కి ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకోవాలి. ఆబ్జెక్ట్ ఎన్క్యాప్సులేషన్ ని ఆబ్జెక్ట్ అని అంటే ఈ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఆబ్జెక్ట్ నేమ్ ఒకటి రాసుకోవాలి. ఈ ఆబ్జెక్ట్ నేమ్ ఏదైనా రాసుకోవచ్చు, ఓబీజీఏ రాయాలా అవసరం లేదు, ఈఎన్ అని రాసుకోవచ్చు, లేదంటే ఈ అని రాసుకోవచ్చు, ఏ అని రాసుకోవచ్చు, ఎక్స్ అని రాసుకోవచ్చు, మీ పేరు రాసుకోవచ్చు, ఏదైనా రాసుకోవచ్చు అండి ఆబ్జెక్ట్ నేమ్ కింద. సో సెమికోలన్ ఇదొక పద్ధతి. ఇంకొక పద్ధతి ఏంటి అని అంటే, ఎన్క్యాప్సులేషన్ ఆబ్జెక్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ ఎన్క్యాప్సులేషన్. సో రెండు విధాలుగా మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఒకటి క్లాస్ నేమ్ ఆబ్జెక్ట్ నేమ్ సెమికోలన్, ఇంకొకటి క్లాస్ నేమ్ ఆబ్జెక్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ ఎన్క్యాప్సులేషన్. సో ఇక్కడ న్యూ ఎందుకు ఆడతాం అని అంటే, ఎప్పుడైతే మనం ఇక్కడ న్యూ అని స్పెసిఫై చేస్తామో, ఆ స్పెసిఫై చేసిన దగ్గర ఎప్పుడైతే న్యూ అని పెడతాం అప్పుడు ఆబ్జెక్ట్ అనే దానికి మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. ఎందుకంటే క్లాస్ క్రియేట్ చేస్తాం, ఆ క్లాస్ కొన్ని మెమరీని అలొకేట్ చేయాలి. ఎప్పుడు అలొకేట్ అవుతుంది? మేము ఆ క్లాస్ కి మెమరీ ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో అప్పుడు మాత్రమే మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. అర్థమైందండి? అందుకని ఎన్క్యాప్సులేషన్ అనే క్లాస్ కి ఎప్పుడైతే ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ అంటామో దెన్ ఓన్లీ దిస్ ఆబ్జెక్ట్ హ్యాస్ అండ్ ఈ ఆబ్జెక్ట్ అనే దానికి మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. రైట్. నెక్స్ట్ ఈ ఆబ్జెక్ట్ నెక్స్ట్ ఇప్పుడు ఓబీజీ డాట్ సెట్ ఆఫ్ 5 అన్న. ఓబీజీ అనేది దేనికి ఆబ్జెక్ట్? ఇది ఓబీజీ అనేది ఏంటి? ఎన్క్యాప్సులేషన్ అనే క్లాస్ ఆబ్జెక్ట్. అర్థమవుతుందండి? ఈ ఎన్క్యాప్సులేషన్ అనే క్లాస్ లో సెట్ అనే ఫంక్షన్ ఉందా? సెట్ ఆఫ్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ అంటే మెథడే కదా. ఈ మెథడ్ అనేది ఉందా లేదా చెక్ చేసుకుంటాను. సో చెక్ చేసుకుని ఉంది, సెట్ ఆఫ్ అని ఉంది. అర్థమవుతుందండి? సో ఆ సెట్ ఆఫ్కి వెళ్ళి చెక్ చేసుకుంటాం, దాన్ని ప్రింట్ చేసుకుంటాం. అర్థమవుతుందండి? ఓబీజీ డాట్ గెట్ అన్నది ఇక్కడ. సో ఓబీజీ అనేది ఏంటి? ఎన్క్యాప్సులేషన్ యొక్క ఆబ్జెక్ట్. సో ఈ ఓబీజీ అనే ఆబ్జెక్ట్ ఎన్క్యాప్సులేషన్ అనే క్లాస్ లో గెట్ అనే మెథడ్ ఉందా లేదా చెక్ చేసుకుంటుంది. ఉంది కాబట్టి అది ఎక్కడికి వెళ్ళి యాక్సెస్ చేసుకుంటాం. అది ఎలా ఏం యాక్సెస్ చేసుకుంటుంది అనేది సెకండరీ, తర్వాత చూద్దాం. సో సి గెట్ అనేది ఎక్కడుంది? ఓబీజీలో ఉంది. ఓబీజీ అనేది ఏంటి? ఎన్క్యాప్సులేషన్ క్లాస్. అర్థమవుతుంది? ఈ ఎన్క్యాప్సులేషన్ అనే క్లాస్ లో ఈ గెట్ అనే మెథడ్ ఉందో లేదో చూసుకుని అక్కడి నుంచి ఈ డేటాని యాక్సెస్ చేసుకుంటాం. రైట్. అర్థమైందమ్మా అందరికి? నెక్స్ట్
సో సెకండ్ ఫీచర్ ఏంటి అంటే ఫస్ట్ వన్ ఏంటి ఎన్క్యాప్సులేషన్, సెకండ్ వన్ ఏంటంటే అబ్స్ట్రాక్షన్. సో అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి అని అంటే అబ్స్ట్రాక్షన్ మీన్స్ హైడింగ్ ద ఎసెన్షియల్ ఫీచర్స్. అర్థమవుతుందండి, దాంట్లో ఉన్న ఎసెన్షియల్ ఫీచర్స్ ఏవైతే అవన్నీ హైడ్ చేసి మనకి డిస్ప్లే కొన్ని మాత్రమే డిస్ప్లే చేస్తూ ఉంటుంది, దాన్ని అబ్స్ట్రాక్షన్ అంటారు. సో డేటా అబ్స్ట్రాక్షన్ is one of the most essential and important feature of object-oriented programming in C++. Abstraction means displaying only essential information and hiding the background details. అర్థమవుతుందండి, మనకి ఎసెన్షియల్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో బ్రీఫ్ గా డిస్ప్లే చేస్తుంది అంతే, వాట్ ఈస్ వాట్ అని మొత్తం డిస్ప్లే ఏం చేయలేదు, దాన్నే అబ్స్ట్రాక్షన్ అని పిలుస్తాం. సో డేటా అబ్స్ట్రాక్షన్ refers to providing only essential information about the data to the outside world. సో బయట కనిపించే వాళ్ళందరికీ కూడా ఎసెన్షియల్ ఫీచర్స్ మాత్రమే డిస్ప్లే చేయగలుగుతుంది. సో దాంట్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ అన్నిటిని కూడా హైడ్ చేసి పెట్టుకుంది. సో ఒక ఎగ్జాంపుల్ చూడండి, కార్ అనే ఎగ్జాంపుల్ తీసుకోండి. అర్థమవుతుందండి, కార్ అనే ఎగ్జాంపుల్ తీసుకునేటప్పుడు కార్లో యాక్సిలరేటర్ ఉంటుంది, బ్రేక్ ఉంటుంది. సో మనకి ఏం తెలుసు, ఆ యాక్సిలేటర్ నొక్కితే ఏమవుతుంది, కారు ముందుకు వెళ్తుంది అన్న విషయం మాత్రమే తెలుసు. బ్రేక్ నొక్కితే అక్కడితో ఆగిపోతుంది అన్న విషయం మాత్రమే తెలుసు. ఆ బ్రేక్ నొక్కినప్పుడు ఎలాగ ఆగుతుంది, యాక్సిలేటర్ తొక్కినప్పుడు ఎలా మూవ్ అవుతుంది అనేది మనకు తెలియదు, బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ మనకు తెలియదు. అది నొక్కితే మూవ్ అవుతుంది అన్న విషయం తెలుసు, అది నొక్కితే బ్రేక్ నొక్కితే ఆగుతుంది అన్న విషయం మాత్రమే తెలుసు మనకి. అదే ఎగ్జాంపుల్ చూడండి, కన్సిడర్ ఏ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ మ్యాన్ డ్రైవింగ్ ఏ కార్. The man only knows that pressing the accelerator will increase the speed of a car or applying brakes will stop the car, but he does not know about how on processing accelerator the speed is actually increasing. He does not know about the inner mechanism of the car or the implementation of the accelerator, brakes, etc. in the car. అర్థమైందమ్మా, కార్ ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు ఆ కార్ లోని మనం యాక్సిలేటర్ నొక్కితే ముందుకు వెళ్తుంది అని తెలుసు. ఆ యాక్సిలేటర్ నొక్కినప్పుడు అది ఎక్కడ కనెక్ట్ అయ్యి ఉంది, దేని ప్రెస్ అది వెళ్ళి దేనికి కనెక్ట్ అయ్యి ఉంది, దేని ప్రెస్ చేస్తే మూవ్ అవుతుంది అన్న విషయం మనకు తెలియదు. అది నొక్కితే యాక్సిలేటర్ ని ప్రెస్ చేస్తే కారు ముందుకు వెళ్తుంది అన్న విషయం మాత్రమే తెలుస్తుంది మనకి. తర్వాత బ్రేక్ మీద ప్రెస్ చేసినప్పుడు కారు ఆగుతుంది అన్న విషయం మాత్రమే తెలుసు. బ్రేక్ మన దగ్గర ఉన్న బ్రేక్ మీద కాలేస్తే అది వెళ్ళి ఎక్కడ కనెక్ట్ అవుతుంది, ఏమవుతుంది అనేది తెలియదు, దాన్నే డేటా అబ్స్ట్రాక్షన్ అంటే. అర్థమవుతుందండి. సో థర్డ్ ఫీచర్ ఏంటి అంటే ఇన్హెరిటెన్స్. సో ఇన్హెరిటెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే దీంట్లోని పేరెంట్ చైల్డ్ రెండు ఉంటాయి. పేరెంట్ చైల్డ్, మనం ఆ పేరెంట్ ని చైల్డ్ ని కూడా ఎలా పిలవచ్చు అంటే సూపర్ క్లాస్, సబ్ క్లాస్ అని రెండు విధాలుగా పిలవచ్చు. అర్థమవుతుందండి. ద క్యాపబిలిటీ ఆఫ్ ఏ క్లాస్ టు డెరైవ్ ప్రాపర్టీస్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఫ్రమ్ అదర్ క్లాస్ ఇస్ కాల్డ్ ఇన్హెరిటెన్స్. అంటే రెండు క్లాసులు ఉన్నాయి, క్లాస్ ఏ, క్లాస్ బి. ఇప్పుడు క్లాస్ ఏలో ఉన్న ప్రాపర్టీస్ అన్ని కూడా క్లాస్ బిలో వాడుకోవాలి. అర్థమవుతుందండి. ఒక ప్రోగ్రామ్ లో ఎన్ని క్లాసులు అయినా రాసుకోవచ్చు. అర్థమవుతుందండి. సో అది దేన్ని బేస్ చేసుకుని ఉంటుంది అని అంటే డిపెండ్స్ అపాన్ ది యూజర్, డిపెండ్స్ అపాన్ ది టాస్క్. మనకి ఇచ్చిన టాస్క్ మీద డిపెండ్ ఉంటుంది. దాంట్లో ఎన్ని క్లాసులు తీసుకోవాలి, ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలి అనేది ఆ క్లాస్ మీద డిపెండ్ ఉంటుంది. ఎన్ని క్లాసులు రాసుకోవాలనేది తీసుకున్న టాస్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అర్థమవుతుందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకున్న ప్రోగ్రామ్ రెండు క్లాసులు ఉన్నాయనుకోండి, క్లాస్ ఏ, క్లాస్ బి. సో క్లాస్ ఏలో ఉన్న ప్రాపర్టీస్ అంటే ఏంటి, దాంట్లో ఉన్న డేటా మెంబర్ ఫంక్షన్స్ ని ప్రాపర్టీస్ అంటారు. ప్రాపర్టీస్ అంటే సెపరేట్ గా ఏముండవు. ఒక క్లాస్ యొక్క ప్రాపర్టీస్ అని ఎప్పుడు అంటాము అని అంటే దాంట్లో ఉండే డేటా మెంబర్స్, దాంట్లో ఉండే మెంబర్ ఫంక్షన్స్ ని ప్రాపర్టీస్ అంటారు. అర్థమవుతుందండి. సో దాంట్లో ఉన్న ప్రాపర్టీస్ అన్ని క్లాస్ ఏ, క్లాస్ బిలో, క్లాస్ ఏలో ఉన్న ప్రాపర్టీస్ అన్ని క్లాస్ బిలో వాడుకోవాల్సి వచ్చింది అనుకోండి. అర్థమవుతుందండి. ఓకే. సో క్లాస్ ఏ నుంచి క్లాస్ బికి డెరైవ్ చేయడం కోసం మనం ఏ కాన్సెప్ట్ వాడతాము అంటే ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ అనేది వాడతాం. అర్థమవుతుందమ్మా. ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ ఎప్పుడు వాడతాము, ఒక క్లాస్ లో ఉన్న ప్రాపర్టీస్ అన్ని ఇంకో క్లాస్ లో వాడాలి అనుకున్నప్పుడు ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ అనేది వాడతాం. సో ఇక్కడ ఏ క్లాస్ నుంచి అయితే మనం వాడుకుంటున్నామో, అర్థమవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ ఏ, క్లాస్ బి ఉంది. క్లాస్ బిలో వాడుకున్నాం ఏ ప్రాపర్టీస్ వాడుకున్నాము, క్లాస్ ఏ ప్రాపర్టీస్ వాడుకున్నాం. అంటే ఏ క్లాస్ యొక్క ప్రాపర్టీస్ అయితే వాడుకున్నామో ఆ క్లాస్ ని సబ్ క్లాస్ అంటాము. అర్థమవుతుందండి. ఏ క్లాస్ అయితే ప్రాపర్టీస్ ఇంకో క్లాస్ కి పంపిస్తుందో ఆ క్లాస్ ని సూపర్ క్లాస్ అంటాం. అంటే ఇక్కడ క్లాస్ ఏ, క్లాస్ బి రెండు తీసుకున్నాము.
క్లాస్ ఏ ప్రాపర్టీస్ అన్ని కూడా క్లాస్ బిలో వాడుతున్నాం కాబట్టి క్లాస్ ఏ ఏమవుతుంది, సూపర్ క్లాస్ అవుతుంది. ఎందుకని సూపర్ క్లాస్ అంటే క్లాస్ ఏలో ఉన్న ప్రాపర్టీస్ అన్ని క్లాస్ బికి వస్తున్నాయి. అర్థమవుతుందండి? సో క్లాస్ బిలో ఉన్న ప్రాపర్టీస్ క్లాస్ ఏలో ఉన్నాయి వాడుకుంటుంది కాబట్టి సో దాన్ని సబ్ క్లాస్ అండి. Which class can derive the properties to other class is nothing but super class. Which class deriving the properties from other class is nothing but subclass. అర్థమవుతుందండి? ఇదిగోండి ఇక్కడ డెఫినేషన్ చూడండి. The class that inherits the properties from other class is called subclass or derived class. The class inherits properties from another class. వేరే క్లాస్ నుంచి ప్రాపర్టీస్ అది తెచ్చుకుంటే దాన్ని సబ్ క్లాస్ అని పిలుస్తాం. The class whose properties are inherited by subclass is called base class or superclass. అర్థమవుతుందండి? మనకి ఒకటే వర్డ్ ఒకటే మీనింగ్ ఏంటంటే సబ్ క్లాస్, సూపర్ క్లాస్, పేరెంట్ క్లాస్ 3 విధాలుగా పిలవచ్చు దాన్ని. పేరెంట్ క్లాస్, సూపర్ క్లాస్, అర్థమవుతుందండి, బేస్ క్లాస్. ఈ మూడింటికి ఒకటే పేరు. పేరెంట్ క్లాస్, సబ్ క్లాస్, థర్డ్ వన్ ఈజ్ బేస్ క్లాస్. అలాగే సబ్ క్లాస్ మనం ఎలా పిలవచ్చు అంటే సబ్ క్లాస్, చైల్డ్ క్లాస్, డెరైవ్డ్ క్లాస్, ఈ మూడింటిని సబ్ క్లాస్ అనే పిలుస్తాం. సో ఏ క్లాస్ లో అయితే ప్రాపర్టీస్ ని వేరే క్లాస్ లో వాడుతున్నామో వాడుకునే క్లాస్ ని ఏమంటాము, సబ్ క్లాస్ అంటాం. ఏ క్లాస్ అయితే ప్రాపర్టీస్ వేరే క్లాస్ కి పంపుతుందో ఆ క్లాస్ ని సూపర్ క్లాస్ అంటాం. అర్థమవుతుందండి? సూపర్ అని వస్తే సబ్ అని రావాలి, పేరెంట్ వస్తే చైల్డ్ రావాలి, బేస్ వస్తే డెరైవ్డ్ రావాలి. అది ప్యాటర్న్. అర్థమవుతుందండి? సూపర్ క్లాస్ వస్తే సబ్ క్లాస్ అని రావాలి, బేస్ క్లాస్ వస్తే డెరైవ్డ్ క్లాస్ అని రావాలి, పేరెంట్ క్లాస్ వస్తే చైల్డ్ క్లాస్ అని రావాలి. సూపర్, సబ్, పేరెంట్, చైల్డ్, బేస్, డెరైవ్డ్. గుర్తుపెట్టుకోండి, ఆ ఫార్మాట్లు మర్చిపోద్దు. ఒక చోట పేరెంట్ రాసి ఇంకో చోట డెరైవ్డ్ రాయొద్దు, ఒక చోట సూపర్ రాసి ఇంకో చోట చైల్డ్ రాయొద్దు. అర్థమవుతుంది? సూపర్ అని రాస్తే సబ్ అని రాయాలి, పేరెంట్ అని రాస్తే చైల్డ్ అని రాయాలి, బేస్ అని రాస్తే డెరైవ్డ్ అని రాయాలి. సో ఆ ఫార్మాట్లు మర్చిపోవద్దు ఎప్పుడు కూడా. ఒక చోట పేరెంట్ రాసి ఇంకో చోట డెరైవ్డ్ అని రాయొద్దు, ఒక చోట సూపర్ రాసి ఇంకో చోట చైల్డ్ అని రాయొద్దు, ఇంకో చోట పేరెంట్ రాసి ఇంకో చోట సబ్ అని రాయొద్దు. సూపర్, సబ్, పేరెంట్, చైల్డ్, బేస్, డెరైవ్డ్ కాంబినేషన్ అది మర్చిపోద్దు ఎప్పుడు కూడా. రైట్? దేన్ని పేరెంట్ క్లాస్ అంటాము, దేన్ని చైల్డ్ క్లాస్ అంటాము, దేన్ని సూపర్ క్లాస్ అంటాము, దేన్ని సబ్ క్లాస్ అంటాము, దేన్ని బేస్ క్లాస్ అంటాము, దేన్ని డెరైవ్డ్ క్లాస్ అంటాము. దేన్ని సూపర్ క్లాస్ అంటాము? The class whose properties are inherited by subclass. వేరే క్లాస్ యొక్క ప్రాపర్టీస్, అదే ఒక క్లాస్ యొక్క ప్రాపర్టీస్ ఏ క్లాస్ అయితే యూజ్ చేసుకుంటుందో, అది ఏ క్లాస్ కి అయితే పంపిస్తుందో దాన్ని సూపర్ క్లాస్ అంటారు. The class whose properties are inherited by subclass అంటే సూపర్ క్లాస్. ఒక క్లాస్ ఏదైతే ఉందో దాని యొక్క వేరే క్లాస్ వాడుకుంటుందో దాన్ని సూపర్ క్లాస్ అంటారు. అర్థమవుతుందండి? The class that inherits properties from another class. అనదర్ క్లాస్ ఏదైతే ఉందో అనదర్ క్లాస్ నుంచి ఏదైతే తెచ్చుకుంటుందో ప్రాపర్టీస్ దాన్ని సబ్ క్లాస్ అంటారు. అర్థమవుతుందండి? సో మీకు ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు వెహికల్ అనే ఎగ్జాంపుల్ తీసుకోండి. అర్థమవుతుందండి? వెహికల్, ఈ వెహికల్లోని ఏముంటాయి? ప్రతి వెహికల్ కి అంటే 4 వీలర్ వెహికల్స్ తీసుకున్నాం. ఇక్కడ మళ్ళీ వెహికల్లో 2 టైప్స్ ఉంటాయి, 2 వీలర్ వెహికల్, 4 వీలర్ తీసుకున్నాం. 4 వీలర్ లో ప్రతిదానికి 4 టైర్లు ఉంటాయి మోస్ట్ ప్రాబబ్లీ. రైట్? నెక్స్ట్ ప్రతిదానికి స్టీరింగ్ ఉంటుంది. ప్రతి వెహికల్ కి ఇంకేముంటాయి? యాక్సిలరేటర్ ఉంటుంది, బ్రేక్ ఉంటుంది, క్లచ్ ఉంటుంది. ప్రతి వెహికల్ కి హార్న్ ఉంటుంది. అర్థమవుతుంది? దీస్ ఆర్ ఆల్ కామన్ ప్రాపర్టీస్. అర్థమవుతుందండి? ఫర్ ఎగ్జాంపుల్ వెహికల్ తీసుకున్నాం, వెహికల్లోని బస్, కార్, ట్రక్ 3 తీసుకున్నాం. సో దీంట్లో అన్నిటిలోని కామన్గా ఉండే ప్రాపర్టీస్ ఏంటి? బ్రేక్స్ ఒకటి, దాని యొక్క కెపాసిటీ, ప్రతిదానికి కెపాసిటీ ఉంటుంది. తర్వాత ప్రతిదానికి ఫ్యూయల్ వాడాలి కదా, ప్రతిదానికి స్టీరింగ్ ఉంటుంది, ప్రతిదానికి హార్న్ ఉంటుంది. అలాగే కొన్ని కామన్ ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే ఈ కామన్ ప్రాపర్టీస్ దేనికైనా కామన్, బస్ కి కామన్, క్లాస్ కి కామన్, ట్రక్ కి కామన్. అర్థమవుతుందండి? సో ఇన్హెరిటెన్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే రీయూజబిలిటీ తగ్గించుకోవచ్చు. అంటే ఇక్కడ క్లాస్ బస్సు, క్లాస్ కారు, క్లాస్ ట్రక్ తీసుకున్నాం అంటే ఈ ప్రతి దాంట్లో ఈ 3 వచ్చినాయి అనుకోండి, అంటే ఫ్యూయల్ అమౌంట్, కెపాసిటీ, అప్లయింగ్ బ్రేక్స్ ప్రతి దాంట్లో వాడుతున్నాం అనుకోండి, అంటే ఒక దాంట్లో డెరైవ్ చేసి దీని నుంచి దీనికి, దీని నుంచి దీనికి, అలా ప్రతి దానికి దీని నుంచి తీసుకుంటే సరిపోతుంది కదా. అంటే ఈ 3 లైన్లు మనకి తగ్గు అవుతుంది కోడ్ లైన్. అర్థమవుతుందండి? సో కన్సిడరింగ్ ఏ గ్రూప్ ఆఫ్ వెహికల్స్,
you need to create a classes for bus, car and truck. The method, fuel, amount, capacity and brakes will be same for all of the three classes. If we create these classes avoiding inheritance, then we have to write all these functions in each of three classes shown below. ఒకవేళ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ యూజ్ చేయలేదు అనుకోండి, ప్రతి దాంట్లోనూ రాయాలి. సో ప్రతి దాంట్లోనూ రాయాలంటే ఇదంతా ఒకటే ప్రోగ్రామ్ ఉంటుంది. క్లాస్ బస్సు, క్లాస్ కార్, క్లాస్ ట్రక్ అనేది ఒకే ప్రోగ్రామ్ ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుంది, 3 3 3 అంటే 3 9 లైన్స్ అవుతుంది. ఈ లైన్ పెరిగిపోతే ఏమవుతుంది, టైం కాంప్లెక్సిటీ పెరుగుతుంది. సో మనం ఆ లైన్ రెడ్యూస్ చేసుకుంటే టైం కాంప్లెక్సిటీ తగ్గించుకోవచ్చు, అంటే ఎగ్జిక్యూషన్ టైం తగ్గించుకోవచ్చు, కంపైల్ టైం తగ్గించుకోవచ్చు. ఆ టైం తగ్గించుకోవడం కోసం మనం ఏం చేయొచ్చు, ఈ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని ఈ మూడింటిని, ఈ 9 లైన్స్ ని కూడా 3 లైన్స్ కింద రాసుకోవచ్చు. అర్థమవుతుందండి? ఇక్కడ చూడండి, you can clearly see that above process results in duplication of same code in 3 times. ప్రతి దాంట్లోనూ డూప్లికేషన్ అవుతుంది. అదే అంటే ఒకే ఫంక్షన్ ప్రతి దాంట్లోనూ వస్తుంది. ఫ్యూల్ అమౌంట్ బస్సుకి రాయాలి, ఫ్యూల్ అమౌంట్ కార్కి రాయాలి, ఫ్యూల్ అమౌంట్ ట్రక్కి రాయాలి. కెపాసిటీ బస్కి రాయాలి, కార్కి రాయాలి, ట్రక్కి రాయాలి. బ్రేక్స్ బస్కి రాయాలి, కార్కి రాయాలి, ట్రక్కి రాయాలి. అర్థమవుతుందండి? రైట్. సో దిస్ ఇంక్రీజ్ ద ఛాన్సెస్ ఆఫ్ ఎర్రర్ అండ్ డేటా రిడెండెన్సీ. డేటా రిడెండెన్సీ అవుతుంది అంటే ప్రతి దాంట్లో 3 అవుతున్నాయి, ప్రతి దాంట్లో చదవాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి ఎర్రర్ కూడా డిస్ప్లే అవుతుంది. టు అవాయిడ్ దిస్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ we use ఇన్హెరిటెన్స్ యూజ్ చేసుకుని మనం ఏం చేయొచ్చు, ఈ లైన్స్ ని తగ్గించుకోవచ్చు, రీయూజబిలిటీని తగ్గించుకోవచ్చు, ఎర్రర్స్ ని తగ్గించుకోవచ్చు. రైట్. ఇఫ్ యూ క్రియేట్ ఏ క్లాస్ వెహికల్ అనే క్లాస్ క్రియేట్ చేసి అండ్ రైట్ దీస్ 3 ఫంక్షన్స్ ఇన్ ఇట్. ఈ క్లాస్ లోని అంటే క్లాస్ వెహికల్ అనే దాంట్లోని ఫ్యూల్ అమౌంట్, కెపాసిటీ అమౌంట్, అప్లై బ్రేక్స్, ఫ్యూల్ అమౌంట్, కెపాసిటీ, అప్లై బ్రేక్స్ అనేవి రాసుకున్నాం అనుకోండి. ఈ మూడింటి నుంచి క్లాస్ బస్సు, క్లాస్ కారు, క్లాస్ ట్రక్, ఈ మూడింటిలోనూ వాడుకోవచ్చు కదా. అర్థమవుతుందండి? సో అందుకని ఇఫ్ యూ రైట్ ఏ క్లాస్ వెహికల్ అండ్ రైట్ దీస్ 3 functions in it and inherit the rest of the classes in the sense class bus, class car and class truck, then we can simply avoid the duplication of data and increase the reusability. సో ఈ డయాగ్రామ్ లో చెప్పింది అదే, రీయూజబిలిటీని తగ్గించుకోవచ్చు, ఎగ్జిక్యూషన్ టైం పెంచుకోవచ్చు. అర్థమవుతుందండి? సో ఇప్పుడు దీంట్లో వాడాలి అని అనుకుంటున్నాను అంటే ఏంటి, క్లాస్ వెహికల్ అనే దాంట్లో క్రియేట్ చేసుకున్నాం. ఈ క్లాస్ వెహికల్ అని ఇంటి ఫ్యూయల్, ఇంటి కెపాసిటీ, క్యార్, అప్లై బ్రేక్స్ అని రాసుకున్నాం అనుకోండి. అర్థమవుతుందండి? ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. క్లాస్ వెహికల్, ఇంటి ఫ్యూయల్ అమౌంట్, ఇంటి కెపాసిటీ, క్యార్, అప్లై బ్రేక్స్ అంటే స్లోగా అప్లై చేయాలా, ఫాస్ట్ గా అప్లై చేయాలా, సడన్ గా అప్లై చేయాలా అనేది క్యారెక్టర్ లో తీసుకుందాం. అర్థమవుతుందండి? సో ఈ 3 క్లాస్ లో రాసుకున్నాం. సో ఇప్పుడు దీంట్లో క్లాస్ బస్ లో వాడాలి, లేదంటే అదే క్లాస్ కార్ లో వాడాలి, అదే ప్రాపర్టీస్ క్లాస్ ట్రక్ లో వాడాలి. సో ఈ మూడిట్లోనూ వాడాలి అని అంటే మనం ఇక్కడ ఏం చేయాలి, వాడాలి అని అంటే డైరెక్ట్ ఇలా రాస్తే సరిపోతుందా, ఈ ఆరో లైన్స్ రాసినా సరిపోదు, ఇలా రాసినా సరిపోదు. ఏం చేయాలి అని అంటే ఈ క్లాస్ ని ఫస్ట్ క్రియేట్ చేసుకున్న తర్వాత క్లాస్ బస్ రాసుకోవాలి. సో ఈ ప్రాపర్టీస్ అన్ని దీంట్లో వాడుకోవాలి అని అంటే క్లాస్ వెహికల్ అంటే క్లాస్ బస్ రాసేటప్పుడు ఎక్స్టెండ్స్, క్లాస్ బస్ ఎక్స్టెండ్స్ అనేది ఒక కీవర్డ్ మనకి. సో మనకి ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు అక్కడ ప్రోగ్రామ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి బ్రీఫ్ మీరు ఎలా వాడుకోవాలి అనే దానికోసం చెప్తున్నా. క్లాస్ బస్ రాసుకుంటే ప్లస్ రాసుకున్న తర్వాత ఈ ప్రాపర్టీస్ అని ఇక్కడ వాడాలి అని అంటే కంపల్సరీ ఒక కీవర్డ్ రాసుకోవాలి. ఏంటి ఆ కీవర్డ్ అంటే ఎక్స్టెండ్స్, EXTENDS, ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ వాడాలి. ఆ కీవర్డ్ వాడినప్పుడు మాత్రమే ఈ క్లాస్ వెహికల్ అంటే అక్కడ ఏ క్లాస్ ఎక్స్టెండ్స్ అని వెహికల్ అని రాసాం అనుకోండి, ఎక్స్టెండ్స్ వెహికల్ అని రాసాం అనుకోండి, వెహికల్ లో ఉన్న ప్రాపర్టీస్ అన్ని కూడా క్లాస్ బస్ లో వాడుకోవచ్చు. సో ఇక్కడ క్లాస్ బస్ అనేది ఏమవుతుందంటే సబ్ క్లాస్ అవుతుంది, వెహికల్ అనేది ఎక్స్టెండ్స్ తర్వాత రాసే క్లాస్ సూపర్ క్లాస్ అవుతుంది. అర్థమవుతుందమ్మా? అంటే బస్ అనేది బేస్ క్లాస్, డెరైవ్డ్ క్లాస్ అవుతుంది, వెహికల్ అనేది బేస్ క్లాస్ అవుతుంది, బస్ అనేది చైల్డ్ క్లాస్ అవుతుంది, వెహికల్ అనేది పేరెంట్ క్లాస్ అవుతుంది. అంటే క్లాస్ బస్ ఎక్స్టెండ్స్, క్లాస్ బస్ స్పేస్ ఎక్స్టెండ్స్ వెహికల్ అంటే వెహికల్ అనేది సూపర్ క్లాస్ అవుతుంది, బస్ అనేది చైల్డ్ క్లాస్ అవుతుంది. అలాగే కార్ అనే క్లాస్ లో ఈ 3 ప్రాపర్టీస్ వాడాలి అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, క్లాస్ కార్ ఎక్స్టెండ్స్ వెహికల్. అది ఈ 3 ప్రాపర్టీస్ దీంట్లో కూడా వాడాలి అనుకోండి, క్లాస్ ట్రక్ ఎక్స్టెండ్స్ వెహికల్ అని రాసుకోవాలి. అర్థమవుతుంది? ఎక్స్టెండ్స్ తర్వాత రాసేది సూపర్ క్లాస్, ఎక్స్టెండ్స్ ముందు రాసేది సబ్ క్లాస్. అర్థమైందమ్మా? సో దిస్ ఈజ్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్.
సో ఇంకొక ఎగ్జాంపుల్ ఏం చెప్పుకుందాం అంటే పేరెంట్ టు చైల్డ్. అంటే మన ఇప్పుడు నేను నా ఫాదర్ ఉన్నారు, నా ఫాదర్ సంపాదించిందంతా నాకు వర్తిస్తారు. అర్థమవుతుందండి. అలాగే మీరు మీ పేరెంట్స్ ఉంటారు, మీ పేరెంట్స్ ఉన్న ప్రాపర్టీస్ అన్ని మొత్తం ఎన్ని ప్రాపర్టీస్ అయితే ఉంటాయి మీ పేరెంట్కి ఏమి అయితే అన్ని మీకు వస్తాయి బ్లడ్ గ్రూప్ తో సహా. అర్థమవుతుందండి. సో అలా ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి, ఫ్లవర్స్ తీసుకోండి. ఫ్లవర్ అంటే ఒకటే ఫ్లవర్ ఉందా, జాస్మిన్, రోజ్, అలా చాలా రకాల ఫ్లవర్స్ ఉన్నాయి. సో ఆ ఫ్లవర్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ క్లాస్ అవుతాయి. ఈ ఫ్లవర్స్ అన్ని కలిపి ఫ్లవర్స్ అంటే ఇట్లన్నిటికి కొన్ని కామన్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఏంటి ఆ కామన్ ప్రాపర్టీస్? కలర్, ప్రతిదానికి ఒక్కొక్క కలర్ ఉంటుంది. నెక్స్ట్ స్మెల్, స్మెల్ అనే దానికి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. అర్థమవుతుంది. నేమ్, ఫ్లవర్ నేమ్ ఉంటుంది కదా, ఆ నేమ్ ప్రతిదానికి ఫ్లవర్ నేమ్ ఉంటుంది. సో ఆ నేమ్ అవన్నీ ప్రాపర్టీస్, కామన్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ కామన్ ప్రాపర్టీస్ అన్ని ఒకటి ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. అర్థమైందమ్మా? రైట్. Using inheritance, we have to write the functions only one time instead of 3 times as we have inherited rest of the 3 classes from the base class. ఇందాక చెప్పుకున్న ఎగ్జాంపుల్ రీయూజబిలిటీని తగ్గించుకోవచ్చు. ఎలా రీయూజబిలిటీని తగ్గించుకోవచ్చు? ఇన్హెరిటెన్స్ వాడలేదు అనుకోండి, ఆ 3 ప్రాపర్టీస్ లేదా 4 ఎన్ని ప్రాపర్టీస్ అయితే అన్ని ప్రాపర్టీస్ ప్రతి దాంట్లోనూ రాసుకుంటూ రావాలి. సో ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ యూజ్ చేసాం అనుకోండి, ఒక దాంట్లో రాసుకుని దాన్ని మళ్ళీ రిపీట్ చేయట్లేదు లైన్స్ అన్ని కూడా. సింపుల్ గా మనం ఎక్స్టెండ్స్ సూపర్ క్లాస్ పేరు రాసాం అనుకోండి, సో అవి కూడా ఇక్కడ వర్తిస్తాయి. వాటిని కూడా ఇక్కడ డిక్లేర్ చేయకుండా వాడుకోవచ్చు. అర్థమవుతుందండి. ఆ కాన్సెప్ట్ మనకి నెక్స్ట్ క్లియర్ గా వస్తుంది, అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. సో ఇన్హెరిటెన్స్ అంటే అర్థమైంది కదండి అందరికీ. రైట్. నెక్స్ట్ పాలిమార్ఫిజం. సో ఎవరికైనా అర్థం కాకపోతే కనుక మీరు చాట్ బాక్స్ లో మెసేజ్ అన్నా చేయండి, లేదంటే మీరు రైజ్ హ్యాండ్ చేస్తే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అర్థమవుతుందండి అందరికీ. మీకు ఎక్కడ ఏ డౌట్ వచ్చినా సరే మీరు రైజ్ హ్యాండ్ చేయండి, లేదంటే చాట్ బాక్స్ లో మెసేజ్ పెట్టండి. నేను ఆ కాన్సెప్ట్ మళ్ళీ రిపీట్ చేస్తాను మీకు అందరికీ. రైట్. పాలిమార్ఫిజం. పాలిమార్ఫిజం అనేది గ్రీక్ వర్డ్. సో పాలిమార్ఫిజం మీన్స్ హ్యావింగ్ మెనీ ఫార్మ్స్, అంటే దాంట్లో చాలా ఫార్మ్స్ ఉంటాయి. ఇన్ సింపుల్ అండ్ మెనీ ఫార్మ్స్ అంటే ఒకదాన్ని డిఫరెంట్ వేస్ లో మనం రిప్రజెంట్ చేయొచ్చు. అర్థమవుతుందండి. ఇన్ సింపుల్ వర్డ్స్ యూ కెన్ డిఫైన్ పాలిమార్ఫిజం as the ability of the message to be displayed in more than one form. సో అంటే ఒకే మెసేజ్ ని డిఫరెంట్ వేస్ లో రిప్రజెంట్ చేయొచ్చు. సో మనకి రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఒక మ్యాన్ తీసుకోండి, ఒక పర్సన్ తీసుకోండి. ఒక పర్సన్ ఎన్ని యాక్టివిటీస్ చేయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ తన ఇంటి దగ్గర ఉన్నాడు అనుకోండి, పేరెంట్ కింద యాక్ట్ చేసుకోవచ్చు. ఏదైనా ఆఫీస్ లేదంటే ఏదైనా కాలేజ్ కానీ ఆఫీస్ కానీ వచ్చాడు అనుకోండి, అక్కడ ఎలా యాక్ట్ చేయొచ్చు? ఎంప్లాయ్ కింద యాక్ట్ చేయొచ్చు. అర్థమవుతుంది. అదే ఎగ్జాంపుల్ చెప్పండి. ఏ పర్సన్ ఎట్ ద సేమ్ టైమ్ కెన్ హ్యావ్ డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ లైక్ ఎ మ్యాన్ ఎట్ ద సేమ్ టైమ్ ఈజ్ ఎ ఫాదర్, హస్బెండ్, ఎంప్లాయీ, సన్. అర్థమవుతుందండి. అంటే ఒకటే పర్సన్, అదే పర్సన్ ఎన్ని క్యారెక్టరిస్టిక్స్ చేస్తున్నాడు, దానికి ఆ పర్సన్ ని పాలిమార్ఫిజం. అర్థమవుతుందండి. అంటే ఏంటి, ఒక పర్సన్ ఎన్ని యాక్టివిటీస్ చేస్తున్నాడు, హస్బెండ్ కింద, ఫాదర్ కింద, ఎంప్లాయీ కింద, సన్ కింద. అర్థమవుతుందండి. అర్థమవుతుందమ్మా. సో దాన్ని ఏమంటాం అంటే పాలిమార్ఫిజం అంటాం. సో ఈ పాలిమార్ఫిజం వచ్చేటికి మనకి 2 types ఆఫ్ పాలిమార్ఫిజమ్స్ ఉన్నాయి. 2 types ఉన్నాయి. కంపల్ టైమ్ పాలిమార్ఫిజం ఒకటి, రన్ టైమ్ పాలిమార్ఫిజం ఒకటి. సో కంపల్ టైమ్ పాలిమార్ఫిజం అంటే ఏంటి, రన్ టైమ్ పాలిమార్ఫిజం అంటే ఏంటి? పాలిమార్ఫిజం. ఓకే. సో ఇక్కడ చూడండి, పాలిమార్ఫిజం, కంపల్ టైమ్ పాలిమార్ఫిజం అండ్ రన్ టైమ్ పాలిమార్ఫిజం. ఈ కంపల్ టైమ్ పాలిమార్ఫిజం లో మళ్ళీ 2 types ఉన్నాయి. ఫంక్షన్ ఓవర్లోడింగ్, ఆపరేటర్ ఓవర్లోడింగ్. ఈ రన్ టైమ్ లోకి వచ్చేటికి ఓవర్ రైడింగ్ అంటారు. అర్థమవుతుందమ్మా. పాలిమార్ఫిజం లో 2 types ఉన్నాయి. వన్ ఈజ్ కంపల్ టైమ్ పాలిమార్ఫిజం అండ్ ద సెకండ్ వన్ ఈజ్ రన్ టైమ్ పాలిమార్ఫిజం. ఈ కంపల్ టైమ్ పాలిమార్ఫిజం లోని ఫంక్షన్ ఓవర్లోడింగ్, ఆపరేటర్ ఓవర్లోడింగ్. ఈ రన్ టైమ్ పాలిమార్ఫిజం లోని ఓవర్ రైడింగ్ అంటాం. ఓవర్ రైడింగ్. ఇది కంపల్ టైంకి వచ్చేది ఓవర్లోడింగ్. అర్థమవుతుందండి. సో ఈ ఓవర్లోడింగ్, ఫంక్షన్ ఓవర్లోడింగ్ అని ఆపరేటర్ ఓవర్లోడింగ్ అంటే ఏంటి? సో 2 ఫంక్షన్స్ తీసుకున్నాం. అర్థమవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక తీసుకున్న వైడ్ సెట్ అని తీసుకున్నాం. సో క్లాస్ ఏలోని వైడ్ సెట్, క్లాస్ బిలో కూడా వైడ్ సెట్. ఓకే. ఇన్ దిస్ ఎగ్జాంపుల్ హ్యావ్ 2 functions the same name but different number of arguments. ఒకే క్లాస్ లోని క్లాస్ ఏ అనేది తీసుకున్నాం, లేదంటే క్లాస్ ఎన్క్యాప్సులేషన్ అనేది తీసుకున్నాం ఇందాక ఎగ్జాంపుల్ అని. సో క్లాస్ ఎన్క్యాప్సులేషన్ లోని వైడ్ సెట్ అనేది తీసుకున్నాం. సో వైడ్ సెట్ 4 వైడ్ సెట్లు తీసుకున్నాం అనుకోండి. సో దానికి ఏమవుతుంది, సిస్టమ్ కి తీసుకునేటప్పుడు వైడ్ సెట్ అని సేమ్ ఇచ్చామనుకోండి, ఏమవుతుంది, ఒకటే నేమ్, దేన్ని యాక్సెస్ చేసుకోవాలో తెలియదు.
చూడండి మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇందాక రాసుకునే ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ క్లాస్ ఎన్కాప్సులేషన్ లోని వైడ్ సెట్ వైడ్ సెట్ వైడ్ సెట్ వైడ్ సెట్ అలా 4 వైడ్ సెట్లు తీసుకున్నాం అనుకోండి. ఈ ఆర్గ్యుమెంట్స్ పక్కన పెట్టండి కాన్సెప్ట్. ఈ ఆర్గ్యుమెంట్స్ ఏంటి అనే దాన్ని పక్కన పెట్టండి. అర్థమవుతుంది. వైడ్ సెట్ వైడ్ సెట్ వైడ్ సెట్ అని 4 వైడ్ సెట్లు తీసుకున్నాం. సో కంపైల్ చేసేటప్పుడు కానీ రన్ చేసేటప్పుడు కానీ వైడ్ సెట్ అని డిక్లేర్ చేసినప్పుడు అది ఏ వైడ్ సెట్కి వెళ్ళి రిట్రీవ్ చేసుకుంటుంది డేటా. అర్థమవుతుందండి. సో అందుకని ఓవర్లోడింగ్ అనే కాన్సెప్ట్ అవుతుంది. సో ఈ ఓవర్లోడింగ్ కాన్సెప్ట్ అనేది ఎలా ఉండాలి అని అంటే మోర్ నెంబర్ ఆఫ్ ఫంక్షన్ సేమ్ నేమ్ తో ఉండొచ్చు ఒకే క్లాస్ లో. అర్థమవుతుందండి. బట్ ఆర్గ్యుమెంట్స్ మాత్రం డిఫరెంట్ గా ఉండాలి. ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి? ఈ ఫంక్షన్ రాసుకున్న తర్వాత ఈ ఫంక్షన్ రాసిన తర్వాత బ్రాకెట్ ఓపెన్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసేటప్పుడు ఆర్గ్యుమెంట్స్ వస్తాయి. అంటే ఏంటి? పారామీటర్స్ ఉంటాయి. ఆర్గ్యుమెంట్స్ ని పారామీటర్స్ అని పిలుస్తారు. ఇంట్ ఏ, ఇంట్ బి, ఇంట్ సి. సో మనకి ఫంక్షన్స్ అనేవి సింగిల్ ఆర్గ్యుమెంట్ తో ఉండొచ్చు, 2 ఆర్గ్యుమెంట్స్ ఉండొచ్చు, 3 ఆర్గ్యుమెంట్స్ ఉండొచ్చు, 4 ఆర్గ్యుమెంట్స్ ఉండొచ్చు. సో దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అని అంటే అది ఆ ప్రోగ్రామ్ రాసేవాడి మీద డిపెండ్ అయి ఉంటుంది. అర్థమవుతుందండి. సో ఆర్గ్యుమెంట్స్ రాసేటప్పుడు ఎలా రాయాలి? వైడ్ సెట్ ఇంట్ ఏ కామ పెట్టకూడదు, మళ్ళీ అక్కడ స్పేస్ ఇంట్ బి స్పేస్ ఇంట్ సి. సో మళ్ళీ ఇక్కడ ఇంటికి ఆ వేరియబుల్ కి స్పేస్ కామన్, అది ఎక్కడ రాసినా అదే రూల్, ఆ రూల్ చేంజ్ అవుతుంది. సో ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని మనం ఇక్కడ ఈ పైన రాస్తున్నాం అనుకోండి, ఇంట్ ఎక్స్ ఇంట్ వై రాయాలనుకోండి, ఇంట్ ఎక్స్ కామా వై అని రాసుకుంటాం. బట్ ఆర్గ్యుమెంట్స్ వచ్చేటప్పటికి ఇంట్ ఎక్స్ కామా ఇంట్ వై అని రాయకూడదు, ఇంట్ ఏ కామా బి అని రాయకూడదు. సో దేనికి దానికి సెపరేట్ గా రాసుకోవాలి. ఇంట్ ఏ కామా ఇంట్ బి కామా ఇంట్ సి కామా అలాగే దేనికి దానికి సెపరేట్ గా రాసుకోవాలి. అయితే మనం వేరియబుల్ డిక్లరేషన్ అప్పుడు అయితే ఏం చేస్తాము? ఇంట్ ఏ కామా బి కామా సి కామా డి అని రాసుకుంటాం. బట్ ఆర్గ్యుమెంట్స్ కి వచ్చేటప్పటికి ఆ విధంగా రాయకూడదు, ఎర్రర్ డిస్ప్లే చేస్తుంది. ఎందుకని ఎర్రర్ డిస్ప్లే చేస్తుంది అంటే ఆర్గ్యుమెంట్స్ లోని ఒక్కొక్క ఆర్గ్యుమెంట్ ఒకే దాని కింద తీసుకుంటుంది. అర్థమవుతుందండి. 2 ఆర్గ్యుమెంట్స్ వాడాలనుకోండి, 2 డేటా టైప్స్ డిఫైన్ చేయాలి, 2 వేరియబుల్స్ సెపరేట్ గా రాయాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ వైడ్ సెట్ ఆఫ్ ఇంట్ ఏ కామా బి కామా సి అని రాసాం అనుకోండి, అది ఎర్రర్ డిస్ప్లే చేస్తుంది. దాన్ని ఎలా రాయాలి? వైడ్ సెట్ ఆఫ్ ఇంట్ ఏ కామా ఇంట్ బి కామా ఇంట్ సి అని రాయాలి. అర్థమవుతుందండి. అంటే ఆర్గ్యుమెంట్స్ అంటే అది. ఇప్పుడు ఓవర్లోడింగ్ గురించి మనం మాట్లాడుతాం. ఇప్పుడు వైడ్ సెట్ ఆఫ్ ఇంట్ ఏ, ఇంకో ఫంక్షన్ వైడ్ సెట్ ఆఫ్ ఇంట్ ఏ కామా ఇంట్ బి, వైడ్ సెట్ ఆఫ్ ఇంట్ ఏ కామా ఇంట్ బి కామా ఇంట్ సి. ఫంక్షన్ నేమ్స్ సేమే, బట్ పారామీటర్స్ అనేవి డిఫరెంట్. ఫస్ట్ ఫంక్షన్ లో మనం సింగిల్ పారామీటర్ వాడుకున్నాము, సెకండ్ ఫంక్షన్ లో 2 పారామీటర్స్ వాడుకున్నాము, థర్డ్ ఫంక్షన్ లోని 3 పారామీటర్స్ వాడుకున్నాము. సెకండ్ ఫంక్షన్ ఏ పారామీటర్ 2 పారామీటర్స్ ఏమేమి వాడుకున్నాము? వైడ్ సెట్ ఆఫ్ ఇంట్ ఏ కామా ఇంట్ బి అన్నాను. థర్డ్ ఫంక్షన్ లో వైడ్ సెట్ ఆఫ్ ఇంట్ ఏ కామా ఇంట్ బి కామా ఇంట్ సి అన్నా. అర్థమైందండి. సో ఇలాగ సేమ్ మెథడ్ నేమ్స్ సేమ్ ఫంక్షన్ నేమ్స్ ఉండాలి. ఎక్కడ ఒకే క్లాస్ లో సేమ్ ఫంక్షన్ నేమ్స్ ఉండాలి, బట్ పారామీటర్స్ మాత్రం డిఫరెంట్ గా ఉండొచ్చు. అలా ఉంటే దాన్ని ఓవర్లోడింగ్ అని పిలుస్తాం. అర్థమవుతుందండి. సో ఓవర్లోడింగ్ అనేది అంటే అదే చెప్పాను, సెట్ అనేది డిఫరెంట్ యాక్టివిటీస్ గా పనిచేస్తుంది. ఇక్కడ చూడండి, వైడ్ సెట్ సింగిల్ పారామీటర్ అంటే దాంట్లో ఒక వాల్యూనే యాక్సెస్ చేసుకోగలరు. నెక్స్ట్ వైడ్ సెట్ ఇంట్ ఏ కామా ఇంట్ బి, దాంట్లో 2 వాల్యూస్ ని యాక్సెస్ చేసుకుంటుంది, 2 వేరియబుల్స్ ని యాక్సెస్ చేసుకోవచ్చు, అంటే 2 వేరియబుల్స్ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే వైడ్ సెట్ ఆఫ్ ఇంట్ ఏ కామా ఇంట్ బి కామా ఇంట్ సి అన్నాం అనుకోండి, దాంట్లోనే ఇంట్ ఏ బి సి, ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ మూడింటిని వాడుకోవచ్చు. బట్ సింగిల్ పారామీటర్ అప్పుడు మాత్రం ఒకటే వాల్యూ వాడతాము, 2 పారామీటర్స్ అప్పుడు 2 వాల్యూస్ ని వాడతాము, 3 పారామీటర్స్ అప్పుడు 3 వాల్యూస్ ని వాడతాము. సేమ్ నేమ్ బట్ డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ తో పనిచేస్తుంది. సో దానికోసమే దీన్ని ఏమంటాం? పాలిమార్ఫిజం అని పిలుస్తాం. అర్థమైందండి. సో ఇప్పుడు వరకు చెప్పిన వరకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయండి? ఏమైనా డౌట్స్ ఉంటే మీ హ్యాండ్ రైజ్ చేయండి. 1 minute టైం ఉంది. మీ హ్యాండ్ కానీ లేదంటే చాట్ బాక్స్ లో మెసేజ్ కానీ పెడితే ఆ టాపిక్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అర్థమవుతుందా అందరికి? ఓకే, థ్యాంక్ యూ. ఇంకెవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయండి? అర్థం కాకపోవడం కానీ ప్రోగ్రామ్ అర్థం కాకపోవడం కానీ లేదంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ
మరి ఎవరు రేజ్ హ్యాండ్ చేశారు? మీరు నెంబర్ ఎంత ఒకసారి టైప్ మెసేజ్ పెట్టండి. మీరు అన్మ్యూట్ చేస్తాను క్వశ్చన్ అడుగుతారు కానీ.